హాయ్ గాయ్స్, దిస్ ఈస్ విన్ ఆఫీషియల్ క్రేజీ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో హిందువులందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున శ్రీరామనవమి శుభాకాంక్షలు. సో ఈరోజు బ్లాగ్ ఇదే అన్నమాట. ఈరోజు శ్రీరామనవమి ఒక మంచి పండుగగా మనము భావించి మనం ఒక పండుగలా చేసుకుంటాం. సో ఈరోజు నేను ఇప్పుడు ఏంటంటే ఇక్కడ నుంచి ఇంటి దగ్గర నుంచి బయలుదేరి టెంపుల్కి వెళ్తా. టెంపుల్కి వెళ్ళేసి అక్కడ మంచిగా దేవుడికి మనస్ఫూర్తిగా మొక్కుకొని అన్నదానం కార్యక్రమం కూడా జరుగుతుంది కాబట్టి అక్కడ పార్టిసిపేట్ చేసేసి వద్దామని చూస్తున్నా. సో గాయ్స్, అందరూ హిందువులు ప్రతి ఒక్కరూ జై శ్రీరామ్ అని కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఓకే, నేనైతే బయలుదేరుతున్నా ఇక్కడ నుంచి. ఓకే, జై శ్రీరామ్. రామ్ భక్తులు జై శ్రీరామ్, జై శ్రీరామ్. జై శ్రీరామ్. కమాన్, టెంపుల్ కమాన్ చూడండి. పబ్లిక్ అయితే ఫుల్ కనిపిస్తారు, టెంపుల్ కాబట్టి ఉంటారు. చేస్తారు, ఎవ్రీ ఇయర్ చేస్తాం కదా. కొత్త టెంపుల్ కడుతుంది ఇక్కడ చూడండి. ఇది కొత్త టెంపుల్. హాయ్ బ్రో. హాయ్ గైస్, ఫైనల్ అయితే ఇక్కడ టెంపుల్ దగ్గర వచ్చేసిన చూడండి. సో చాలా మంచిగా ఉంటుంది ఫ్రెండ్స్ ఇక్కడ టెంపుల్. ఇది చూడండి, ఫైనల్ అయితే రీచ్ అయినాం. లేట్ అయింది అయినా పర్లేదు కానీ టైంకి అయితే వచ్చేసినాం. జై శ్రీరామ్ ఫ్రెండ్స్. లోపల వాట్సాప్ హాయ్ గాయ్స్, ఫైనల్లీ మొత్తం పూజ అయితే అయిపోయింది. దర్శనం కూడా చేసుకున్నా. దేవుని ఎంత చక్కగా చేశారంటే అక్కడ టెంపుల్ దగ్గర. మీకు ఆ వీడియో కూడా పెడతా చూడు. ఆల్రెడీ నేను పెట్టాను, సారీ. ఆ వీడియో కూడా ఉంది మిడిల్లో, చూడండి. చాలా బాగుంది ఫ్రెండ్స్. ఎవ్రీ ఇయర్ అక్కడ ఇలానే చేస్తారు. సో నాకైతే చాలా హ్యాపీగా, పీస్ఫుల్, మనస్ఫూర్తిగా మంచిగా అనిపించింది. అక్కడ కార్యక్రమం కానీ, హనుమాన్ టెంపుల్లో జరుగుతున్న కార్యక్రమాలు కానీ, అక్కడ చేసిన అన్నదానం కానీ, కూర్చున్న ప్రజలు కానీ, అందరి ముఖాలలో చాలా ఆనందంగా అనిపించింది. సో చాలా బాగా అనిపించింది ఫ్రెండ్స్. ఇలాంటి వీడియోస్ మరెన్నో చూస్తూనే ఉంటాను. సో మీకు ఈరోజు శ్రీరామనవమి రోజు మీరు ఎక్కడెక్కడైతే టెంపుల్కి వెళ్ళారో, సో వెళ్ళలేదో చూడండి ఫ్రెండ్స్. ఓకే, డూ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ తప్పకుండా చేయండి. బాయ్.